నమః. నేను మళ్ళీ వచ్చిన. నేను రేపు దోశ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఇవాళ ప్రిపేర్ చేయాలి కదా, అందుకే పొద్దున్నే 9 o'clockకి ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని నానబెట్టేశాను. అలాగే ఒక గ్లాస్కి 2.5 గ్లాసుల బియ్యం కడిగి నానబెట్టాను. అందులోనే కొంచెం ఇన్ని మెంతులు వేశాను. ఇందాకే 2 నిమిషాల ముందర అటుకులు నానబెట్టేశాను. నేను అటుకులు వేస్తాను దోశ పిండిలో. మీరు ఏమేమి వేస్తారో కామెంట్ చేయండి. అలాగే నేను దోశ పిండి మిక్సీ పట్టిన తర్వాత ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. దోశపిండి మీకు తయారు చేయరాదు అనేది ఏం లేదు, కానీ ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేశాను కదా, దోశపిండి ఈ క్వాంటిటీలో ఇలా ఉంది కదా. ఈ రాత్రంతా బయటనే పెడతాను, ఎందుకంటే దోశపిండి పొంగాలి కాబట్టి. ఇది చలికాలం కాబట్టి నైట్ అంతా ఉండాల్సిందే. అదే ఎండాకాలం అయిందనుకో 2 అవర్స్లో పొంగుతుంది. దోశపిండి పొంగిన తర్వాత ఎలా ఉంటుందనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కంపల్సరీ చూడండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.